మా నారాయణ స్వామి సార్ చెప్తుంటాడు మామూలుగా మనిషి మెదడులో 11,000 కోట్ల అయాన్స్ పవర్ ఉంటుందంట సార్. 11,000 కోట్లు మా గురువు గారు నారాయణ స్వామి గారు చెప్పింది. ఆయన చెప్పాడు 1% బ్రెయిన్ వాడిన వాళ్ళు మామూలుగా అయితే సార్ ఇంజనీర్లు డాక్టర్లు అవుతున్నారు. అంటే 1% బ్రెయిన్ వాడితే మామూలుగా చిన్న స్థాయి ఉద్యోగులు అవుతారు. 2% అంటే ఎన్జిఓ అంటే కొంతమంది సార్ కింది స్థాయి ఉద్యోగులుగా ఉంటారంట 1% బ్రెయిన్ వాడితే. 2% బ్రెయిన్ వాడిన వాళ్ళు ఇంజనీర్లు డాక్టర్లు అవుతారంట. ఇంకా 3% బ్రెయిన్ వాడితే ఐఏఎస్ ఐపీఎస్ కొడతారనేటువంటిది. అంటే మనం పూర్తి స్థాయి బ్రెయిన్ వాడిన వాళ్ళే గొప్ప వాళ్ళు అయ్యారు సార్. వాళ్ళు అంత పెద్ద స్థాయికి వచ్చారంటే పెద్ద స్థాయికి వచ్చారంటే ఎంత నిరంతర శ్రమ అనేది ఉంటుంది సార్. అందుకే అదృష్టం కష్టజీవుల సొంతం అని కూడా మనం చెప్తాం సార్ కొన్ని సందర్భాల్లో. అదృష్టం కష్టజీవుల సొంతం అంటే రిలాక్సింగ్ అంటే చిన్న స్టోరీనే సార్. మనం ఎందుకంటే ఎక్కడ చూసినా కొంచెం సరదాగా కొంచెం మనం నవ్వు తెప్పించే సన్నివేశంలో ఉండాలి. ఎందుకంటే నవ్వే ముఖంలో దేవుళ్ళు ఉంటారు, ఏడ్చే ముఖంలో దెయ్యాలు ఉంటాయి సార్. అంతే కదా సార్. దానికి సంబంధించి ఏం లేదు సార్. ఒక పల్లెటూరులో ఒక పెద్ద ఆవిడ ఉంటుంది. ఆమెకి ఉన్నటువంటి స్టమక్ పెయిన్ వచ్చింది సార్. ఆ పల్లెలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అమ్మ నార్మల్ ఉందంటే, లేదు డాక్టర్ నువ్వు చెప్పేదంత అబద్ధం, నాకు ఉంది ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి పట్టణానికి వెళ్తుంది. పట్టణంలో డాక్టర్ ఏం చెప్తారంటే వాళ్ళు చెక్ చేశారు సార్, స్క్రీన్ తీశారు మొత్తము, నువ్వు ముందు నీ మైండ్ సెట్ మార్చుకో, నీకేం జబ్బు లేదంటే నువ్వు కూడా చెప్పింది తక్కువ అబ్బా, నువ్వు అసలు నాకైతే నాకు నొప్పితే తగ్గడం లేదు అని చెప్పేసి మైండ్లో అది ఫిక్స్ అయిపోయిందాము. చివరికి నగరానికి వస్తుంది. అక్కడ తెలివైన డాక్టర్ ఆమె చెక్ చేసిన తర్వాత అమ్మ నీకేమీ లేదని చెప్తే కూడా ఆమె పక్కన ఉంటుంది కదా సార్, పక్కన నర్సుతో చెప్తున్నట్టు ఈయన అన్నీ వింటాడు. ఆమె వచ్చి చెప్తుంది సార్ పెద్ద ఆమెకి ఇట్లా మానసికంగా కొద్దిగా సైకలాజికల్గా ఆమె చాలా డిప్రెషన్లో ఉంది, మైండ్లో ఫిక్స్ అయిపోయింది, ఏం లేదని చెప్పినా విందు సార్ ఆమె అని చెప్పి నర్సు గారు వచ్చి చెప్తారు. వెంటనే ఏం చేస్తాడంటే ఈయన సర్జరీకి మొదలుపెట్టి కడుపు కోస్తాడు, కుట్లు వేసేస్తాడు. పెద్దమ్మ నీకు సర్జరీ సక్సెస్ అయింది, మీరు వెళ్ళొచ్చు అంటారు. ఎందుకు నాన్న? ఆమెకు అనుమానం వచ్చి ఎందుకు సర్జరీ, ఎందుకు కారణం ఏంటి, ఎందుకు కడుపు నొప్పి వచ్చిందని చెప్తే అప్పుడు ఇట్లాంటి వాటర్ గ్లాస్ ఉంది కదా సార్, దీంతో మామూలుగా ఫార్మాలిన్ అంటే వేసి పెట్టుకుని డాక్టర్ ఏం చేస్తారు, దాంతో ఒక ఇంత పొడగాటి 4-5 ఇంచెస్ పామ్ ఒకటి వేసి పెట్టుంటాడు ఆయన. ఇది వండింది, దీన్ని తీసేసా కాబట్టి నీకు పెయిన్ రిలీఫ్ అంటాడు. అయిపోయింది పోమ్మా, ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది, అది కూడా బయట వచ్చేసింది చూడని చెప్పి దానికి మూత పెట్టి నీట్గా ప్యాక్ చేసి ఇస్తాడు. అది తీసుకెళ్ళిపోమ్మా అంటాడు. ఇంటికి వచ్చి ఆ రోజుతో అమ్మయ్యా నాకు ఆపరేషన్ సక్సెస్, నా మైండ్లో ఏమీ లేదు అనేసి హ్యాపీగా ఇంట్లో లీడ్ చేస్తుంటే ఇంక చుట్టుపక్కల ఉంటారు కదా సార్ అమ్మలక్కలు, ఇరుగు పొరుగు, ఏమక్క బాగున్నావా? బాగున్నానమ్మా. ఏంది కడుపు నొప్పి అంటుంటే ఏమైంది అంటే, లేదమ్మా ఇదంతా ఎవరు సరిగ్గా చూడలే డాక్టర్లు, పలానా సిటీకి వెళ్ళానమ్మా, హైదరాబాద్ సిటీకి పోయినా, మహానుభావుడు ఎవరో చాలా డాక్టర్ గారు అయితే బిడ్డ నాకు ఆపరేషన్ చేసినాడు, ఈ పాము నిందంటే తీసేసినాడు, కడుపు నొప్పి పోయింది. వచ్చిన ప్రతి ఒక్కరికి ఇదే సార్ క్యాసెట్ ఇస్తూనే ఉంటుంది. ఊరికి ఎవరు వస్తారు, ఇరుగు పొరుగు వచ్చిన అందరూ బంధువులు కదే, చుట్టుపక్కల ఉన్నట్టు కొంతమంది రాబంధువులకు కూడా అదే, బంధువులకు కానీ రాబంధువులకు కానీ అందరూ చెప్తుంటారు. లాస్ట్కి చెప్పి మనం మంచి గొర్రెలు ఉంటారు, దగ్గర నెగిటివ్ థింకర్స్ ఉంటారు కదా సార్. లాస్ట్కి ఏమైందంటే ఒకనొక సందర్భంలో ఒక పెద్ద ఆమె వస్తుంది, ఒక అనుమానిస్ట్ వస్తుంది అక్కడికి. అవునక్క డాక్టర్ పాము తీసినాడు కదా, దాంతో ఉంటే గుడ్లు ఎక్కడ అన్నట్టు సార్. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది సార్, మళ్ళీ స్టార్ట్ అయింది స్టమక్ పెయిన్. అంటే దీని అర్థం ఏమంటే సార్, మన ఎవరో చెప్తే కాదు కానీ మన మీద మనకు నమ్మకం, అలాంటి ఉన్నప్పుడు మనకి ఇలాంటి అవకాశాలు వచ్చే ఛాన్స్ లేదు సార్.